ఏపీలో కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం బల వేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు జేడీ లక్ష్మీనారాయణ. జేడీ అధ్యక్షుడిగా ప్రస్తుతం జై భారత్ నేషనల్ పార్టీ అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇటు విలీనం అంటూ ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. 2019లో జనసేన పార్టీ నుండి విశాఖపట్నం లోక్సభకు పోటీ చేశారు. 2020లో జనసేన పార్టీకి రాజీనామా చేశారు. 2024లో జై భారత్ నేషనల్ పార్టీ నుండి విశాఖపట్నం నార్త్ అసెంబ్లీకి పోటీ చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిని ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ చూసుకుంటే వంగవీటి ఆశా కిరణ్ మరియు వంగవీటి రాధా పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ జేడీ భావిస్తున్నట్లు సమాచారం నడుస్తోంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇటు చూసుకుంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఇటు కాంగ్రెస్ పైన కొంచెం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఏపీలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం వల వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? అమూల్య, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని పలు సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైలెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులపైన దృష్టి పెట్టింది. కొంతమంది నేతలను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏదైతే పార్టీని క్షేత్రస్థాయి బలోపేతం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కొంత ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా వైఎస్ షర్మిలను పిసిసి అధ్యక్షులుగా నియమించినా కూడా ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడలేదంటూ అధిష్టానానికి నివేదిక ఉంది. వీటన్నిటిపైన ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే వంగవీటి రాధాతో పాటు వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఒకానొక సందర్భంలో ఏదైతే కాపు నేతలకు పిసిసి అధ్యక్ష బాధ్యత అప్పగించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. దాదాపు మూడో స్థానం లభించింది. దాదాపు 2,90,000 ఓట్లు సంపాదించారు జేడీ లక్ష్మీనారాయణ. అయితే ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టడంతో కొద్ది రోజుల తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన తన సొంత పార్టీ స్థాపించారు. సొంత పార్టీ తరఫున విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. అమూల్య, ప్రస్తుతానికైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తన జై భారత్ నేషనలిస్ట్ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో అయితే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అమూల్య, అంటే ఇక్కడ చూసుకుంటే 2019లో జనసేన అయి ఉండొచ్చు, 2024లో జై భారత్ నేషనల్ పార్టీ అయి ఉండొచ్చు. ఇలా తరచుగా పార్టీలు మారడం పైన ఇటు చూసుకుంటే అందుకు రాజకీయ స్థిరత్వం లేదు అన్న విమర్శలకు ఎటువంటి సమాధానం చెప్తారంటారు? అమూల్య, ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించాలంటే ఒక ఎమోషనల్ గా కానీ లేదా ఏదో ఒక ఉద్యమం ద్వారా కానీ పార్టీలు నడిచిన నేపథ్యం ఉంది. ఏదైతే ఒక ప్రత్యేక పరిస్థితిలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నప్పుడు మాత్రమే కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకుంటాయి. వాటికి ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ లభించే అవకాశం ఉంది. ఏదైతే 2024 ఎన్నికలకు ముందు ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన పార్టీ ఏదైతే జై నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తరఫున ఆయన కొన్ని స్థానాల్లో పోటీ చేయడం కూడా జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ నుండి రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఆ పార్టీ నుంచి కూడా జేడీ కూతురు కూడా పోటీ చేయడం జరిగింది. ఆమె కూడా ఓడిపోవడం జరిగింది. ఏదైతే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించాలంటే ఏదైతే ఆర్థిక వనరులు అవసరం, ఈ ఆర్థిక వనరులతో పాటు పార్టీ మోయడానికి కూడా భారం కలుగుతుంది. కాబట్టి ఈ జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక పదవి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇప్పటికే ఒక రాజకీయంగా చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే
కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ వల వేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలకంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో కాపు సామాజిక వర్గం నేతలకు బాధ్యతలు పెంచింది. పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి ఈ బలోపేతం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తుందని ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. అయితే ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ తన పార్టీని విలీనం చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అవకాశం, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, అదేవిధంగా ఆయన ఏదైతే క్లీన్ ఇమేజ్ ఉండడం, ఈ రెండు అంశాలు కూడా తనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు అమూల్య. అంటే ఇప్పుడు జేడీ పార్టీ కనుక విలీనం అయితే ఇటు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఎంత మేరకు లాభం ఉంటుందంటారు? అమూల్య, ఒక జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే కాకపోకుండా ఆయనకు ఏదైతే తన సర్వీస్ లో ఏదైతే సిబిఐ జేడీగా పనిచేసిన సందర్భంలో కూడా ఆయనకు ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తో పాటు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులపైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఏదైతే వంగవీటి రాధా కావచ్చు, వంగవీటి ఆశా కిరణ్ కావచ్చు, మరికొంతమంది వేరు పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలకు వలవేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేతలకు సున్నితమైన సలహాలు సూచనలు ఇచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి ఉన్న నేతలు, టీడీపీ కూటమిలో అసంతృప్తితో ఉండి పదవులు రాని నేతల వైపు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా నేరుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ కూడా తన సొంత పార్టీ స్థాపించినా కూడా ఈ మధ్య ప్రజల్లో కనపడడం లేదు. ఏదైతే ఎన్నికల సమయంలో మాత్రమే కనపడిన జేడీ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే అయితే వంగవీటి ఆశాకిరణ్ అయ్యుండొచ్చు, వంగవీటి రాధా పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టిందో ఇది కేవలం ఇటు కుల సమీకరణ రాజకీయం అంటూ కూడా ఒక వైపు నుంచి ప్రచారం నడుస్తుంది. దీని గురించి ఒక రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా కుల సామాజిక సమీకరణలు పాటించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీసీ ఇతర సామాజిక వర్గాలు టీడీపీకి అండగా ఉన్నాయి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర కులాల మద్దతు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత దూరం అయ్యాయి, అదేవిధంగా జగన్ కాంగ్రెస్ పార్టీని వీడడం కూడా ఆ సామాజిక వర్గ ఓట్లు దూరం అయ్యాయి. మరోపక్క ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కీలక నేతలను ఏదైతే కాపు సామాజిక వర్గ నేతలను దిగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు బాధ్యతలు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిని బలోపేతం చేసే అవకాశాలు ఉంటాయంటూ ఒక అంచనాకైతే వచ్చింది. ప్రస్తుతానికి జేడీ లక్ష్మీనారాయణ తన సొంత పార్టీ ఏదైతే ఉందో జై భారత్ నేషనల్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ ప్రచారం నడుస్తుంది. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో కూడా ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదా ప్రచారం అనే అంశాలు కూడా తేలే అవకాశం ఉంది అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. చూసుకుంటే ఏపీలో ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి ఇటు కాంగ్రెస్ అధిష్టానం వల వేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇటు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతూ ఉన్నారు. జేడీ అధ్యక్షుడిగా ఉన్న జై భారత్ నేషనల్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. 2019లో జనసేన పార్టీ నుండి విశాఖపట్నం లోక్సభకు పోటీ చేశారు. 2020లో జనసేన పార్టీకి రాజీనామా చేశారు. 2024లో జై భారత్ నేషనల్ పార్టీ నుండి విశాఖపట్నం నార్త్ అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రస్తుతం అయితే ఏపీ పిసిసి అధ్యక్ష పదవిని జేడీ లక్ష్మీనారాయణ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ వంగవీటి ఆశా కిరణ్ మరియు వంగవీటి రాధా పైన ఇటు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ జేడీ భావిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఆల్రెడీ వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా ఉంది. అయితే ఆశించిన స్థాయిలో ఇటు కాంగ్రెస్ ని బలపరచలేకపోయింది అంటూ కూడా ఒక అందుకు ప్రచారం నడుస్తోంది. ఇక ప్రస్తుతం ఇటు జేడీ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఫర్దర్ గా మరి ఇప్పుడు జేడీ పార్టీ ఇటు కాంగ్రెస్ లో విలీనం అవుతుందా ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది.